అండి అందరికీ వెల్కమ్ టు ఫన్ అండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ ఉంది చూసారా, ఇది ఇదివరకు అయితే ప్లెయిన్ బ్లౌజ్, ఏ డిజైన్ లేదనమాట. నేనైతే చిన్నగా ఈ విధంగా పర్ల్స్ అనేవి కుట్టుకున్నాను. ఇది ఏ విధంగా కుట్టాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇట్లా ప్లెయిన్ బ్లౌజెస్ డిజైన్ లేనివి మీ దగ్గర ఉండేది ఉంటే ఇట్లా సింపుల్గా ఈ డిజైన్ అనేది చేసుకుంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది. చూడండి, నేను చేతులకు కూడా ఈ విధంగా అయితే కుట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. అంటే ఇది కుట్టిన బ్లౌజ్ మీద ఇలా ఫ్లవర్స్ అనేవి తయారు చేసుకొని నేనే కుట్టుకున్నాను అనమాట. ఈ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. అయితే ఈ ఫ్లవర్స్ ఒకటేమో ఇట్లా అణిగిపోయింది, ఒకటేమో పైకి లేసింది. ఎందుకంటే ఇవి కుట్టిన తర్వాత నేను శారీస్ కింద ఈ బ్లౌజ్ అనేది పెట్టాను, అందుకని ఒకటేమో పైకి ఉంది, ఒకటేమో కిందికి ఉంది. ఈ బ్లౌజెస్ మనం తయారు చేసుకోవడమే కాదు, మనం స్టోర్ చేసుకోవడం కూడా చాలా మంచిగా చేసుకోవాలి, లేదంటే ఇలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్కి కూడా నేనైతే ఈ విధంగా పర్స్ స్టిచ్ చేసుకున్నాను, ఇంకా హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ చేశాను మిడిల్లో. మనం లేట్ చేయకుండా ఈ బ్లౌజ్కి పర్స్ అనేది ఏ విధంగా కుట్టాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను కొంతవరకు అయితే పర్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. 2 వరుసల దారాన్ని తీసుకోవాలి సూదికి, ఒక 3 పర్స్ ఎక్కించుకోవాలి సూదికి. ఇలా చూపిస్తున్న విధంగా బ్లౌజ్ నెక్ అంచు ఉంటుంది కదా, ఆ అంచు నుంచి సూదిని పైకి తీసి ముడి వేసినట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పర్ల్ ఉంది కదా, అందులోంచి మనం సూదిని బయటికి తీసి మళ్ళీ 2 పర్ల్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ పర్ల్ ఉంది కదా, ఆ పర్ల్లో నుంచి కిందికి తీయాలి సూదిని. ఈ మిడిల్లో బ్లౌజ్ అంచుకి సూదిని పెట్టి పైకి తీసుకొని దారాన్ని మళ్ళీ ముడి వేసినట్టు చేయాలి. ఇట్ సైడ్ నుండి పర్ల్స్ అన్నిట్లోకి ఒక్కొక్క పర్ల్లో నుంచి సూదిని బయటికి తీసుకుంటూ మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి. మిడిల్ పర్ల్ ఒకటి వదిలేయాలి, అందులోంచి బయటికి తీయాల్సిన అవసరం లేదు. పైన పర్ల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ నెక్ అంచు నుండి సూదిని బయటికి తీసి ముడి వేసుకోవాలి. ఇంతే, ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్ లైన్ మొత్తం ఇదే ప్రాసెస్, ప్లస్ చేతులు ఉన్నాయి కదా, చేతుల మధ్యలో కూడా పర్స్ స్టిచ్ చేసిన కదా, అది కూడా సేమ్ ప్రాసెస్లో వేసిన. మీకు కావాలంటే బ్లౌజ్ అంచుకు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చేతులకు కూడా వేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఫన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.